దీంట్లో ఆ ఒక్కటి లేదనేది తప్పితే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అని అయితే చెప్పొచ్చు. వెల్కమ్ టు Tech24. మన ఛానల్లో ఎల్జీ, శాంసంగ్ సంబంధించిన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ రివ్యూస్ ఆల్రెడీ చేసాం. ఈ వీడియోలో బోష్ యొక్క ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. ఇన్ కేస్ మీరు కనుక ఈ 2026లో ఒక మంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ మనం రివ్యూ చేసేది 7 kg వేరియంట్. ఇందులో 8 kg 9 kg వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కొంచెం ఎక్కువ కెపాసిటీ కావాలంటే వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ 7 kgది నియర్లీ 25,000కి వస్తుంది. ఏ చిన్న చితక బ్యాంక్ డిస్కౌంట్ ఉన్నా కానీ అప్పుడప్పుడు ఇంకొంచెం తక్కువలో కూడా వస్తుంది. నేను పర్చేజ్ చేసింది అయితే 23,999 ఆ రేంజ్కి అయితే పర్చేజ్ చేశాను. 24 అనుకోండి. అండ్ ఇన్ కేసు 8 kg కావాలనుకుంటే నియర్లీ 32 ఆ రేంజ్లో, అండ్ 9 kg కావాలనుకుంటే 35కి దగ్గరగా వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని. సో ఆలస్యం చేయకుండా ఈ బాష్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఎలా ఉందో చూసేద్దాం. అండ్ బాక్స్లో అయితే నాకు వాషింగ్ మిషన్తో పాటు అడిషనల్గా వచ్చిన కంటెంట్స్ చూస్తే యూజర్ మాన్యువల్, ఇన్లెట్ పైప్, అవుట్లెట్ పైప్ అయితే వచ్చింది. సో ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా ఉంది. ఇంకా వీళ్ళు సైడ్స్ లో ప్రొవైడ్ చేసిన ఈ సర్క్యులర్ సౌండ్ వేవ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది కేవలం డిజైన్ పార్ట్ మాత్రమే కాదు, సౌండ్ అండ్ వైబ్రేషన్స్ ని తగ్గిస్తుందని బ్రాండ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. దాని గురించి నేను లాస్ట్ లో మాట్లాడతాను. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. కంప్లీట్ మెటల్ తో వస్తుంది. ఎక్కడ టచ్ చేసినా మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంది. అండ్ వాషింగ్ మిషన్ డోర్ కూడా టఫ్ అండ్ గ్లాస్ తో వస్తుంది. అండ్ దీనికి సపోర్ట్ కోసం మంచి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి నాకు బాగా అర్థమైంది ఏంటంటే దీని యొక్క వెయిట్ వల్ల. మేము 9/5 kg ఎల్జీది అండ్ శాంసంగ్ 9 kg వాషింగ్ మిషన్స్ రివ్యూ చేసాం. బట్ వాటితో కంపేర్ చేస్తే వెయిట్ పరంగా చాలా ఎక్కువ ఉంది. 73 kg వెయిట్ అయితే ఉంది. అండ్ యాజ్ ఎ 7 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్గా చూస్తే నిజానికి 7 kg అంటే కొంచెం తక్కువ వెయిట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను ఎల్జీ, శాంసంగ్ 9 kg వాటితో కంపేర్ చేస్తే. బట్ ఇది చాలా హెవీగా ఉంది. దాన్ని బట్టే వీళ్ళు చాలా మంచి హెవీ గేజ్ మెటల్ అండ్ మంచి ప్లాస్టిక్ని యూజ్ చేసినట్లు అర్థమవుతుంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫిజికల్ ఓవర్ చూస్తే ఫ్రంట్ మనకి వాషింగ్ మిషన్ డోర్ అండ్ ఇక్కడ డిటర్జెంట్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇందులో డిటర్జెంట్ లిక్విడ్ అండ్ ఇక్కడ ఫ్రెషనర్ని అయితే వేసుకోవచ్చు. అండ్ ఎల్ఈడి డిస్ప్లే విత్ సాఫ్ట్ బటన్స్ అయితే ఉంటుంది ఇటువైపు. అండ్ నాబ్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఇక్కడ కింద మనకి లింట్ కలెక్టర్ అయితే ఉంటుంది. అండ్ సైడ్స్ మనకి యాంటీ వైబ్రేటివ్ డిజైన్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వాటర్ ఇన్లెట్, అవుట్లెట్ పైప్కి హోల్స్ అండ్ ప్లెయిన్ బ్యాక్ అయితే ఉంది. అండ్ టాప్ కూడా మనకి కంప్లీట్ ప్లెయిన్గా ఉంది. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా సాలిడ్గా ఉంది. ఎక్కడ కూడా నాకు తగ్గినట్టు అయితే అనిపించలేదు. అండ్ ఇంకా వాషింగ్ ప్రోగ్రామ్స్ అండ్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే 15 వాషింగ్ మోడ్స్తో వస్తుంది. ఫస్ట్ది క్విక్ 15 or 30 minutes. మీరు క్విక్గా వాష్ కావాలి, అర్జెంట్గా వెళ్ళాలి అనుకుంటే 1-2 జతలు బట్టలు ఉంటే, సో ఫాస్ట్గా వాష్ కావాలనుకుంటేనే ఈ మోడ్ని అయితే యూజ్ చేయండి. వాష్ క్వాలిటీ వేరే మోడ్స్తో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం తక్కువ ఉంటుంది. ఎక్కువ స్ట్రెయిన్స్ ఉన్నప్పుడు ఈ మోడ్ని అయితే ప్రిఫర్ చేయకండి. నెక్స్ట్ది యాంటీ బ్యాక్టీరియా మోడ్. చిన్నపిల్లల క్లాత్స్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు హైజెనిక్గా క్లాత్స్ని వాష్ చేయడానికి ఈ మోడ్ అయితే హెల్ప్ అవుతుంది. 99.9% బ్యాక్టీరియాస్ని అయితే ఈ మోడ్ కిల్ చేస్తుందని అయితే బ్రాండ్ క్లెయిమ్ చేస్తుంది. దీంట్లో బిల్ట్ ఇన్ హీటర్ ఉండడం వల్ల వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేసి స్టీమ్తో వాష్ చేస్తుంది. అందుకే మంచి హైజెనిక్ వాష్ అనేది ఈ మోడ్లో మనకైతే లభిస్తుంది. నెక్స్ట్ ది ఫ్రెషన్ అప్ మోడ్. ఎక్కువ మరకలు కాని క్లాత్స్ని వాష్ చేయడానికి ఈ మోడ్ అయితే హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు మనకి ఉతికిన బట్టలు వేసుకునే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. టెంపుల్స్ అలాంటి వాటికి వాష్ చేసిన ఏం లేదంటే ఈ మోడ్ని అయితే యూజ్ చేయండి. పెద్దగా డిటర్జెంట్ యూజ్ అవ్వదు. జస్ట్ రిన్స్ అండ్ స్పిన్ మోడ్ని అయితే యూజ్ చేసుకుంటుంది. అంటే నీళ్ళలో ముంచి తీసినట్టు కొంచెం ఓ మాదిరి బెటర్ క్లీనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ది షర్ట్స్ మోడ్. షర్ట్స్ అండ్ బ్లౌజ్ క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ మోడ్ లో ఎక్కువగా ముడతలు పడవు. నెక్స్ట్ ది జీన్స్ అండ్ డార్క్ వాష్. పేర్లో ఉన్నట్టుగానే జీన్స్ అండ్ డార్క్ కలర్ క్లాత్స్ ని వాష్ చేయడానికి ఈ మోడ్ అయితే హెల్ప్ అవుతుంది. సో డస్ట్ ని రిమూవ్ చేస్తుంది అండ్ కలర్ పోకుండా ఈ మోడ్ అయితే వాష్ చేస్తుంది. నెక్స్ట్ ది స్పోర్ట్స్ వేర్. సో నేమ్ లో ఉన్నట్టుగానే స్పోర్ట్స్ అండ్ జిమ్ క్లాత్స్ ని వాష్ చేయడానికి, సింథటిక్ క్లాత్స్ ని వాష్ చేయడానికి ఈ మోడ్ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ స్పిన్ డ్రైన్. క్లాత్స్ ని వాష్ చేయదు, ఓన్లీ జాడించి పిండడం మాత్రమే చేస్తుంది. లైక్ వాటర్ను డ్రైన్ చేయడానికి ఈ మోడ్, ఆర్ ఇది హ్యాండ్ వాష్ చేసిన క్లాత్స్ను కూడా డ్రైన్ చేయడానికి అయితే పనికొస్తుంది. అండ్ కాటన్ మోడ్. కాటన్ క్లాత్స్కి యూజ్ అవుతుంది. లైక్ జనరల్గా రెగ్యులర్
రెగ్యులర్ యూసేజ్ కి ఈ మోడ్ అయితే పనికొస్తుంది. షర్ట్స్, ప్యాంట్స్, కాటన్ లేనివి ఉంటాయి కదా, వాటిని వాష్ చేయడానికి అయితే పనికొస్తుంది. మోడరేట్ టు హై టెంపరేచర్ వాటర్ తో వాష్ చేస్తుంది. అండ్ కాటన్ 60 ఈ మోడ్ లో వాటర్ ని టెంపరేచర్ 60 లో ఉంచి వాష్ చేస్తుంది. కాటన్ క్లాత్ ని 60 డిగ్రీ సెంటిగ్రేడ్ తో వాష్ చేయాలని ఉంటుంది కదా, వాటి కోసం లేదా హెవీ స్ట్రెయిన్ ఉన్న క్లాత్స్ ని వాష్ చేయడానికి ఈ మోడ్ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సింథటిక్ క్లాత్స్ ని వాష్ చేయడానికి, మిక్స్ లోడ్ అన్ని రకాల క్లాత్స్ ని వాష్ చేయడానికి, డెలికేట్స్ అండ్ సిల్క్, సాటిన్, లింగరీ ఫ్యాబ్రిక్స్ ని వాష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వూల్ మోడ్, స్వెటర్స్, వూల్ అండ్ జాకెట్స్ ని వాష్ చేయడానికి. అండ్ డ్రమ్ డిస్కెల్, ఇది డ్రమ్ ని క్లీన్ చేయడానికి, డ్రమ్ లో పేరుకుపోయిన రెసిడ్యూని, బిల్డప్ ని, ఆర్డర్ ని క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇది రిన్స్ మోడ్, బట్టల్ని బాగా జాడిస్తుంది. బట్టల్లో క్లాత్స్ లో ఉన్న వాటర్ ని మాక్సిమం డ్రైన్ చేస్తుంది ఈ మోడ్సే కాదు, మనకి 2 అడిషనల్ ఫీచర్స్ కూడా ఈ వాషింగ్ మిషన్ లో ఉన్నాయి. ఇక్కడ మనకైతే యాంటీ ట్యాంగిల్, యాంటీ రింకిల్ సాఫ్ట్ బటన్స్ కనిపిస్తాయి కదా, ఏవైతే క్లాత్స్ మీకు ముడతలు పడద్దు అండ్ మెలికలు పడద్దు అనుకుంటారో అలాంటప్పుడు ఈ ఫీచర్ ని ఇక్కడ ఎనేబుల్ చేసుకొని అయితే మీరు వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల క్లాత్స్ మెలికలు పడడం, ముడతలు పడడం అయితే చాలా వరకు తగ్గుతుంది. అలాగే డిస్ప్లే దగ్గర ఉన్న ఆప్షన్స్ తో మనం టెంపరేచర్, స్పీడ్, సోక్, స్టార్ట్, పాస్ బటన్స్ కూడా ఉన్నాయి. పాస్ బటన్ ని క్లిక్ చేసి మనం మధ్యలో ఏమైనా క్లాత్స్ ని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఈ వాషింగ్ మిషన్ యొక్క కంప్లీట్ వాషింగ్ మోడ్స్ అండ్ ప్రోగ్రామ్స్ గురించి. నెక్స్ట్ వాష్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వాడేటప్పుడు పాటించాల్సిన ప్రికాషన్స్ చూద్దాం. ఆల్రెడీ ఎల్జీ, శాంసంగ్ వాషింగ్ మిషన్ రివ్యూస్ లో చెప్పాను, బట్ ఒకసారి ఇక్కడ షార్ట్ గా అయితే రిపీట్ చేస్తాను. ఆల్వేస్ మీ వాషింగ్ మిషన్ ని ట్యాప్ కి దగ్గరగానే పెట్టుకోండి. అండ్ వాషింగ్ మిషన్ లో చాలా మంది డిటర్జెంట్ వాడుతుంటారు, అస్సలే వాడకండి. మ్యాక్సిమం ఖచ్చితంగా లిక్విడ్ ని యూజ్ చేసే ప్రయత్నమే చేయండి. అండ్ ఇంకా వీక్లీ వన్స్ డ్రమ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉండండి. అండ్ కెపాసిటీకి మించి వేయద్దు అండ్ కెపాసిటీని 100% ఫిల్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 7 kg వాడుతుంటే 7 pairs మనం వేసుకోవచ్చు మ్యాక్సిమం 100%. అంటే వీలైతే 5 to 6 pairs క్లాత్స్ మాత్రమే వేసి వాష్ చేయండి. ఇన్ కేస్ 8 kg అయితే 6 to 7 pairs క్లాత్స్ని, 9 kg అయితే 7 to 8 pairs క్లాత్స్ని అయితే వేసి వాష్ చేయండి. మొత్తం కుక్కేసి నింపేసి వాష్ చేయకండి, మీకు వాష్ క్వాలిటీ అయితే ఇంపాక్ట్ అవుతుంది. దాంట్లో క్లాత్ని తిరగడానికి కొంచెం ఉండాలి కదా స్పేస్, అది ఉంచే ప్రయత్నం చేయండి ఏ బ్రాండ్ వాషింగ్ మిషన్ మీరు వాడుతున్నా కానీ. ఇంకా వాష్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు, ఈ వాషింగ్ మిషన్ మనకి 1200 RPM డైరెక్ట్ డ్రైవ్ మోటార్తో వస్తుంది. అండ్ నాయిస్ కూడా మనకి 53 decibels నాయిస్ లెవెల్ వాషింగ్ టైంలో వస్తుంది. అండ్ స్పిన్నింగ్ టైంలో మనకి 73 decibels వరకు వస్తుంది. నాయిస్ కొంచెం ఓకే అని అయితే అనిపించవచ్చు. ఏదైతే ఈ నాయిస్ని తగ్గించే ఈ సైడ్స్ డిజైన్ ఉందో ఇది కొంతవరకు పని చేసినట్లయితే నాకు అనిపించింది. అండ్ వాష్ అయ్యేటప్పుడు వైబ్రేషన్స్ కూడా మరీ అంత గ్రౌండ్ షేకింగ్ వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. సో ఈ యాంటీ వైబ్రేషన్ డిజైన్ అయితే డెఫినెట్గా హెల్ప్ అయింది. అండ్ ఇంకా వాష్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, వాష్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు ఎలాంటి క్లాత్స్ వేసినా సరే నీట్గా క్లీన్ చేస్తుంది. ఎలాంటి హెవీ స్ట్రెయిన్స్ ఉన్నా కానీ చాలా బాగా క్లీన్ చేస్తుంది. మరీ హెవీ ఆయిల్ ఉన్న స్ట్రెయిన్స్ని, లైక్ పికిల్ మార్క్స్ లాంటివి, చాక్లెట్ స్ట్రెయిన్స్ లాంటివి, అండ్ కొన్ని నెలలుగా వాటిని పట్టించుకోక పక్కన పెట్టినవి, మరీ డ్రై అయిపోయిన స్ట్రెయిన్స్ ఉంటే మాత్రమే కొంచెం తక్కువగా క్లీన్ అవుతుంది. బట్ మ్యాక్సిమం స్ట్రెయిన్స్ని అయితే రిమూవ్ చేస్తుంది. నేను ఎప్పుడూ చెప్పేదే, వాషింగ్ మిషన్ వాష్ క్వాలిటీ ఎప్పుడు కూడా చేతి యొక్క వాష్ క్వాలిటీకి 100% మ్యాచ్ అవ్వదు, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఆర్డర్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి బ్యాడ్ స్మెల్స్ అయితే రావడం లేదు. బట్టలు ఆల్మోస్ట్ 50% వరకు ట్యాంగిల్ అండ్ వింకిల్స్ని అయితే తగ్గిస్తుంది. అండ్ వాషింగ్ టైం కూడా ఏదైతే మనకి అక్కడ డిస్ప్లేలో చూపెడుతుందో దానికి ఒక 10 minutes డిఫరెన్స్లో కంప్లీట్ చేసేస్తుంది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన యాంటీ బ్యాక్టీరియా స్టీమ్ వాష్ కూడా బాగా పనిచేస్తుంది. బట్టలు సాఫ్ట్గా, నాన్ ఫ్రిజీగా ఉంటున్నాయి. అండ్ ఇది 5 star రేటెడ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కాబట్టి పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంది. ఓవరాల్గా వాష్ క్వాలిటీ, వాష్ ఫీచర్స్ పరంగా మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఎక్సలెంట్గా ఉంది. అన్ని రకాలుగా ఈ వాషింగ్ మిషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ ఆ ఒక్క విషయాన్ని అయితే మిస్ చేశారు. వైఫై అండ్ యాప్ సపోర్ట్ అయితే దీంట్లో లేదు. ఇచ్చి ఉంటే బాగుండేది. మీరు ఎక్కడున్నా వాష్ని స్టార్ట్ చేసుకోవచ్చు, వాష్ని ఎండ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు యాప్ సపోర్ట్, వైఫై సపోర్ట్ కావాలనుకుంటే శాంసంగ్, ఎల్జీ అండ్ ఐఎఫ్బిలో అయితే ప్రజెంట్ ఆప్షన్స్ ఉన్నాయి స్మార్ట్ ఫీచర్స్తో.
బట్ నేను చూసినప్పుడు ప్రజెంట్ అయితే ఈ బాష్లో అయితే ఎలాంటి యాప్ సపోర్ట్ స్మార్ట్ ఫీచర్స్ ఉన్న మోడల్ అయితే స్టాక్లో లేదు. సో ఓవరాల్గా ఈ బాష్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ని మీరు కన్సిడర్ చేయొచ్చా అంటే డెఫినెట్గా యాప్ సపోర్ట్ స్మార్ట్ ఫీచర్స్ మీకు మ్యాండేటరీ కాదు అనుకుంటే పక్కాగా కన్సిడర్ చేయొచ్చు. లేదు మా బ్రాండ్ ప్రయారిటీ వేరు, ప్రీవియస్లీ ఎల్జీ వాడాం, శాంసంగ్ వాడాం, ఐఎఫ్బి వాడాం అనుకుంటే డెఫినెట్గా అవి కూడా బాగానే ఉన్నాయి. వాటి రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. లేదు ప్రీవియస్లీ బోష్ వాడాం, బోషే కావాలి అనుకుంటే సో వాష్ క్వాలిటీ పరంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 బ్రాండ్స్లో దేనికి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు. వాష్ మోడ్స్, స్మార్ట్ ఫీచర్స్ అక్కడ తప్పితే సో రిమైనింగ్ ఏ పరంగా కూడా ఈ వాషింగ్ మిషన్ మిమ్మల్ని అస్సలే డిసప్పాయింట్ చేయదు. పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను పక్కాగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయినా అది నాకు మోటివేషన్ ఇస్తుంది. అండ్ వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.